హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ 3 పేపర్లో మీరు ఎక్కువగా చదివే పేపర్ ఏంటో కామెంట్ చేయండి. సాక్షినా, ఈనాడునా, ఆంధ్రజ్యోతినా? సో ఇక ముందుగా ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, నిన్న ఒక పేలుడు జరిగింది కదండి గోదావరి జిల్లాలో, కాకినాడ జిల్లా వేటపాలెం దగ్గర. సో దాని గురించి 3 పత్రికలు కూడా ప్రధానంగా వార్తలు రాశాయన్నమాట. మూడిట్లో బ్యానర్ వార్త అది. ఆంధ్రజ్యోతిలో పేలిన ప్రాణాలను హెడ్లైన్ పెట్టి వార్త రాశారు. 21 మంది బుగ్గి 10 మంది గాయాలని రాశారు. అట్లాగే సాక్షిలో, ఈనాడులో మృత్యు విస్ఫోటనం, బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 20 మంది సజీవ దహనం, మరో 10 మందికి తీవ్ర గాయాలని రాశారనమాట. సో ఇదే వార్తని సాక్షిలో భారీ విస్ఫోటనం, మాటలకు అందని విషాదం, కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద బొగ్గుమన్న బాణసంచా, 20 మంది చనిపోయారు, 11 మందికి తీవ్ర గాయాలనేసి ఈరోజు 3 పత్రికల్లో కూడా ప్రధానంగా ఇదే వార్త ప్రస్తావించడం జరిగిందండి. దాంతోపాటు బొగ్గుమన్న పశ్చిమాసియా అని చెప్పేసి ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి మధ్య యుద్ధం జరుగుతుంది కదా, సో దాని గురించి కూడా రాశారండి 3 పత్రికల్లో. అది కూడా బ్యానర్ వార్త అనమాట ఈరోజు. సో సాక్షిలో బొగ్గుమన్న పశ్చిమాసియా అని రాస్తే, ఈనాడులో యుద్ధ జ్వాల అని చెప్పేసి రాశారనమాట. సో అట్లాగే ఇరాన్పై బేకర్ దాడి అని చెప్పేసి ఈయన ఆంధ్రజ్యోతిలో రాశారండి. సో దీన్ని బ్రీఫ్గా కొంచెం డీటెయిల్గా చూసుకుంటే, పేలిన ప్రాణాలు 21 మంది, గోదావరి జిల్లాలో మరో బాణసంచా, 21 మంది మృతి, 10 మందికి గాయాలంట అండి. సో 21 మంది బుగ్గి, 10 మందికి గాయాలు. కాకినాడ జిల్లా వేటపాలెంలో భారీ విస్ఫోటనం, శివారు పొలాల మధ్య సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అంట. సో సింగారమ్మ జాతర కోసం భారీగా ఆర్డర్, తయారీ పనిలో నిమగ్నమైన కార్మికులు, చిచ్చుబుడ్లో మందు కొడుతుండగా నిప్పు, నాటు బాంబులకు అంటుకొని వరుస పేలుళ్లు, 8 కిలోమీటర్ల వరకు వినిపించిన శబ్దం, 1/2 కిలోమీటర్ ఎగిరిపడిన మృతదేహాలు, గుర్తుపాట్లేనంతగా కాలి ముక్కలైన శరీరాలు అని చెప్పేసి రాశారనమాట. చాలా దారుణం అన్నమాట ఇది. సో తగినంత జాగ్రత్తలు తీసుకొని చేసింటే బాగుండేది. పాపం 21 మంది చనిపోయారంట. అలాగే దీని మీద ప్రధాని మోడీ గారు, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ స్పందించారనమాట. సో చనిపోయిన వారికి 20 లక్షల రూపాయల దాకా పరిహారం ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు. అట్లాగే అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితిని చూసి పాపం చల్లించిపోయారనమాట. సో వాళ్ళకి ధైర్యం చెప్పారు. ఇక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపోయిన వారికి 50,000 ప్రధాని మోడీ గారు ఇవ్వాలని చెప్పేసి ఆదేశించారు. ఇక 20 లక్షల పరిహారం, ఆర్డీఓ, డిఎస్పీ, ఫైర్ ల్యాబొరేటరీ ఆఫీసర్లు సస్పెన్షన్, ప్రమాదంపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం, నిర్వాహకుల ఆస్తులు జప్తు చేస్తామని ప్రకటన, హుటాహుటిన వేటపాలెంకి చంద్రబాబు నాయుడు, సెక్యూరిటీ ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ పర్యటన, కలెక్టర్ కారులోనే పేలుడు స్థలిని, ఆసుపత్రిని పరిశీలించారన్నమాట. సో పేలుడిపై రాష్ట్రపతి మరియు ప్రధాని కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పీఎం 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారన్నమాట. క్షతగాత్రులకు 50,000 ప్రకటించారు. సో ఏదైనా చాలా బ్యాడ్ విషయం అని. కూలీ పని చేసుకునే వాళ్ళు రోజువారీ కూలీ కోసం వచ్చి ఎన్నో బతుకులు అన్నమాట. సో ఇక ఇరాన్పై బేకర్ దాడి, 200 ఫైటర్ జెట్లతో క్షిపణుల వర్షం, 201 మంది మృతి అంట అండి. విరుచుకుపడ్డ అమెరికా, ఇజ్రాయెల్, టెహరాన్, ఇతర కీలక ప్రాంతాలపై భారీగా క్షిపణులు, 500 లక్ష్యాలపై ఏకకాలంలో దాడి, స్కూలుపై క్షిపణి, 85 మంది మృతి అంటండి. సో ఒక స్కూల్ పైన కూడా ఒక బాంబు పడిందంట. సో దాంట్లో 85 మంది పిల్లలు చనిపోయారంటండి. సో చాలా బ్యాడ్ విషయం. అట్లాగే ఖమేనీ నివాసమైన దాడులు, జాడ తెలియని నేత, ఆయన అల్లుడు కోసం మృతి చెందినట్టు వార్తలు. సో ఇరాన్ రక్షణ మంత్రి సైన్యాధిపతి మృతి, ఇరాన్ ప్రతిదాడులు, ఇజ్రాయెల్పైకి భారీగా క్షిపణులు, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ కూడా దాడి చేసిందంట అండి. అట్లాగే అబుదాబి, దుబాయ్లో 2 చనిపోయారంట. ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇరాన్కు గల్ఫ్ హెచ్చరిక అనమాట. హర్మోజ్ జలసంధి మూసివేత, సంక్షోభంలో వాణిజ్యం, గల్ఫ్ గగతన మూసివేత, స్తంభించిన విమానయానం, దుబాయ్కి విమానాశ్రయంలో చిక్కుకున్న 1000 మంది, చమురు ధరలు రెక్కలొచ్చే అవకాశం అంట. సో చూసుకుంటే, సో అదే అండి ఇరాన్లో జరుగుతున్న మారణకాండ అనుకోవచ్చు ఒక రకంగా. ఈ ట్రంప్ వచ్చాక
దేశాల్లో భారీగా యుద్ధాలు, దాళ్ళు ఇటువంటి పెరిగిపోయాయండి. సో ఒక నియంత్రుడికి పదవి వస్తే ఎలా ఉంటుందో అలా చేస్తున్నారు ఆయన. సో ప్రతి ఒక్కరికి 2.5 లక్షల ఆరోగ్య బీమా, తుది దశలో కసరత్తు, త్వరలో ప్రకటిస్తాం, గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉచిత వ్యాక్సిన్, పోలవరం నీళ్లు వంశధారకు తీసుకొస్తాం, జగన్ హయాంలో టీడీడీ ప్రతి పవిత్రత దెబ్బతినింది, నాటికి నేటికి లడ్డూలు తేడా భక్తులే చెబుతున్నారు, విజయనగరం జిల్లా పర్యటనలో చంద్రబాబు నాయుడు అంట, చేతుల్లో మా అభివృద్ధి, లోకేష్ బ్లూజిట్ హెల్త్ కేర్ ఫార్మసీలో భూమి పూజ అంట. అట్లాగే నేడు అమరావతికి సిజేఐ పలు కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ సూర్యకాంత్, జ్యుడిషియరీ అకాడమీ అతిథి గృహానికి శంకుస్థాపన అని చెప్పేసి రాశారనమాట. ఇక ప్రతి ఒక్కరికి 2.5 లక్షల ఆరోగ్య బీమా అని చెప్పారు కదా. సో అదేంటంటే ఇప్పుడున్న దానికంటే కొంచెం మెరుగ్గా అనమాట. సో ఆరోగ్యశ్రీ కిందకి ఏదైతే రాదో దాన్ని దీని కింద ఆరోగ్య బీమా దాని కింద పెడతారనమాట. ఎన్టీఆర్ హెల్త్ ఉంది కదా, సో దాని కింద వచ్చేటట్టు కొన్ని రావు కదా, సో దానికి తర్వాత ఇంకేదైనా ఉంటే ఆ ఇన్సూరెన్స్ అనేది వీళ్ళకి వర్తిస్తుందంట. సో అది అట్లాగే ఇక ఈనాడులో చూసుకుంటే మృత్యు విస్ఫోటనం, బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 20 మంది సజీవ దహనం, మరో 10 మందికి తీవ్ర గాయాలు, కాకినాడ జిల్లా వేట్లపాలెం పెను విషాదం, పేలుడు దాటికి చెలాచెదిరిన శరీర భాగాలు, 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిన శబ్దాలు, సంఘటనా స్థలానికి హుటాహుటిన సీఎం, ప్రధాని మోదీ సంతాపం అని చెప్పేసి దాని గురించి రాశారనమాట. చదువుకున్నాం కదా. ఇక యుద్ధ జ్వాల, ఇరాన్పై ఉచికిపడిన అమెరికా, ఇజ్రాయెల్, ప్రతి గల్ఫ్లోని అమెరికా స్థావరాలు ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం, ఇరాన్ రక్షణ మంత్రి ఐఆర్జీ కమాండర్ హతమైనట్లు రాయిటర్స్ కథనం. సో 201 మంది మృతి చెందారంటానే నిన్న, అందులో 86 మంది విద్యార్థులే. అట్లాగే ఖమేని చనిపోయినట్లే అని చెప్పేసి ఆ మేరకు సంకేతాలు ఉన్నాయని నెతన్యాహు ప్రకటించారండి. సో వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని నివాస ప్రాంతాలు నేలమట్టమైనట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అందిన సంకేతాల ప్రకారం ఆ నిరంకుశక జీవించి ఇక ఉండకపోవచ్చు అని చెప్పేసి ఆయన ఒక మాట్లాడారనమాట. సో ఖమేని మృతి చెందారు లేదా అనేది ఈరోజు తెలుస్తుంది. ఇక త్వరలో ఏఐ డాక్టర్ సేవలు అంటాన్ని, కర్నూలులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, దిగ్గజ సమస్యలు రాకతో ఉత్తరాంధ్రలో పేదరికం దూరం, గంజాయి బ్యాచ్, రౌడీలు ఖబర్దార్, రావాల్సిన ప్రజావేదికలో రావి వలస, ప్రజావేదికలో సీఎం చంద్రబాబు, పేదలకు వెళ్ళి సామాజిక పింఛన్లు పంపిణీ. సో ప్రతి నెల ఇవి జరుగుతూ ఉంటాయి కదా, సామాజిక పింఛనీలు పంపిణీ. సో దాని గురించి రాశారనమాట. ఇక పెట్టుబడిదారులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి, ఉత్తరాంధ్రకు ఎకనామిక్ హబ్గా తీర్చిదిద్దాలి, మంత్రి నారా లోకేష్ వెళ్ళాడంటండి. రాంబిల్లిలో బ్లూజిట్ హెల్త్ కేర్ యూనిట్ను శంకుస్థాపన చేసి ఈ వ్యాఖ్యలు చేశారనమాట. కార్టూన్ చూడండి, నా మాట వింటావా లేదా చర్చలు అని చెప్పేసి బోర్డు పెట్టుకొని కమేని పిలిపించి కొడుతున్నట్టు రాశారనమాట. ఇక సాక్షిలో చూసుకుంటే నేషనల్ అంశాలు చూద్దామండి. ముస్లిం లీగ్ మావో కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేడు ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్గా మారిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారండి. సో దాని ప్రధానంగా రాశారనమాట. జమ్మూ కాశ్మీర్కు రంజీ ట్రోఫీ, జమ్మూ కాశ్మీర్ చరిత్ర సృష్టించింది, దేశవాళీ క్రికెట్లో టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో తొలిసారిగా విజేతగా నిలిచిందంట. సో గెలిచిన పాక్ ఇంటికే, శ్రీలంకపై 5 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించిందంట. సో అయినా పాకిస్తాన్కి టోర్నీ నుంచి అవకాశం తప్పిందంట. సో ఇక సెమీఫైనల్ లక్ష్యం, T20 ప్రపంచ కప్లో తప్పనిసరిగా గెలవాలని మ్యాచ్లో మాజీ ఛాంపియన్ హిట్లర్కు మారు పేరైన వెస్టిండీస్లో టీమిండియా నేడు తలపడనుంది. హిట్లర్ అంటే రియా బాబు, అది హిట్టర్ కాదరా, హిట్టర్స్ నేడు తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచాక జట్టు సెమీస్కి చేరుతుందంట. ఇక కొడవ కళ్యాణం అని చెప్పేసి విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజ్ గురించి ఈ బుద్ధి రాశారండి వీళ్ళు. ఇక మాటలకు అందని విషాదం, భారీ విస్ఫోటనం, మాటలకు అందకి విషాదం, కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద బగ్గుమన్న బాణాసంచా గౌడనంట. భారీ విస్ఫోటనం, మాటలకు అందని విషాదం, కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద బగ్గుమన్న బాణాసంచా గౌడను, 20 మంది సజీవ దహనం, 11 మందికి తీవ్ర గాయాలంటండి. చూసాం కదా. సో బగ్గుమన్న పశ్చిమాసియా, ఇరాన్పై తొలుత ఇజ్రాయెల్ భీకర దాడులు, తర్వాత విరుచుకుపడిన అమెరికా. సో దదరిన టెహ్రాన్, ఇతర నగరాలు భారీగా క్షిపణులు, బాంబు దాడులు,
ఖమేనీ తదితరుల లక్ష్యంగా వేట, ఇరాన్ రక్షణ మంత్రి రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మృతి, స్కూల్పై దాడి 85 మంది చనిపోయారంట. సో ఇరాన్ వ్యాప్తంగా 200 మంది 700 మందికి పైగా గాయాలు. ప్రతిదాడులకు దిగిన ఇరాన్, ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లు వర్షం, గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై దాడులంట. దాన్ని వీళ్ళు ప్రధానంగా రాశారు. సో ఇక సిఐ జస్టిస్ సూర్యకాంత్ని ఘన స్వాగతం అని తిరుపతి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వాగతం పలికిన హైకోర్టు సిజే జస్టిస్ ఠాకూర్ న్యాయమూర్తులు అని చెప్పేసి అదొక వార్త రాశారనమాట. సో రఘురామను తృప్తిపరిచేందుకు నాపై చర్యలు అని చెప్పేసి ఈయన ట్వీట్ వేశారు కదా, దాని గురించి రాశారండి పివి సునీల్ కుమార్. కేవలం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును తృప్తిపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తనకు అపకారం తలపెడుతున్నట్లు స్పష్టమైందని సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చెప్పారు. ఆయన ఆహారాన్ని చలార్చడం కోసం చేసిన తెలివి తక్కువ పనిలో బీహార్లో ఆంధ్రప్రదేశ్ పరుగు పోయిందన్నారు. రఘురామకృష్ణరాజు అక్రమాలను తెల్లపడే రోజు త్వరలోనే వస్తుందని చెప్పారనమాట. సో ఒక ఎంపీని ఇబ్బంది పెట్టింది కాకుండా మళ్ళీ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు వీళ్ళు. సో ఇది హిందూ ధర్మంపై దాడి అని చెప్పి కలియుగ దైవం పట్ల సీఎం చంద్రబాబు చేస్తున్నది మహాపచారం అని వీళ్ళకి నచ్చినట్టు రాశారు. యాక్చువల్గా వాళ్ళు చెప్పింది వేరే. హిందూ ధార్మిక సంస్థలపై ప్రతినిధులు, స్వామీజీలు మండిపాటు, రాజకీయ లబ్ధి కోసం దిగజారి వ్యవహరించడం క్షమార్హం కాదు. స్వయాన సీఎం స్థాయి వ్యక్తి భక్తులకు తప్పుదారి పట్టించేలా వ్యాఖ్య చేయడం దుర్మార్గం అని చెప్పేసి ఆయన చెప్పింది ఒకటైతే వీళ్ళు రాసింది ఒకటి. సో అదే అండి ఈ 3 పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.